నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సిర్పంగి స్వామి. నేను వర్కట్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నా యొక్క గుర్తు కప్సాసర్ గుర్తు మీద 25వ తేదీ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతున్నటువంటి పోలింగ్లో నా యొక్క కప్సాసర్ గుర్తు మీద ఓటు వేసి ఈ గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ గ్రామంలో ఎలిమినేటి మాధవరెడ్డి గారు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి గారు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గ్రామం నల్గొండ జిల్లాలో ఒక చారిత్రక గ్రామంగా పేరు పొందినప్పటికీ ఈ గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా గతంలో సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు కొద్ది మేరకు వాళ్ళ శక్తి మేరకు పనులు చేసినప్పటికీ ఇంకా పెండింగ్లో సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ గ్రామంలో 1999లో వేసినటువంటి నేలపట్ల వర్కట్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే బీటీ రోడ్ ఉందో ఈ బీటీ రోడ్డు కనీసం ఇప్పటి వరకు పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు, కనీసం ప్యాచ్ వర్క్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోడ్డుకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కారం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రధానంగా కోతుల బెడద ఉంది. ఈ కోతుల బెడదకు సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉంది. అటవీ శాఖ జిల్లా అధికారుల సమన్వయంతో సహకారంతో ఈ ఏదైతే కోతుల సమస్య ఉందో దాన్ని నిర్మూలించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ గ్రామం నుంచి పొద్దుటూరుకు వెళ్లే సందర్భంలో కాల్వ కిందికి పొలాల వద్దకు వెళ్ళేటటువంటి తూర్పు రోడ్డు పడమటి రోడ్డుకు సంబంధించిన సమస్య ఉంది. కనీసం అవి రోడ్డు మెటల్ రోడ్డుగా మార్చినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ప్రధానంగా ఆ రోడ్డు మొత్తం కూడా గుంతలుగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్డును వెంటనే నిర్మాణం చేయించి అధికారులు అదేవిధంగా గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్మాణం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి చాలామంది చౌటుప్పలకు, వలిగొండ, అదేవిధంగా భువనగిరికి అనేక మంది విద్యార్థులు వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళ కనీసం ఆర్టీసీ బస్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్టీసీ బస్ సౌకర్యం కోసం గతంలో ప్రయత్నం చేసినప్పటికీ అందరి సమన్వయం లేకపోవడం వల్ల ఆ బస్సు మళ్ళీ రిటర్న్ పోయినటువంటి పరిస్థితి ఉంది. అందరి సహకారంతో గ్రామ ప్రజలందరి సహకారంతో ఆర్టీసీ బస్సును 6 నెలల్లో తీసుకొచ్చేందుకు నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ గ్రామంలో ప్రధానంగా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లుల కోసం నేను నా వంతుగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ గ్రామంలో అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, గ్రంథాలయం లేదు. అనేక మంది పిల్లలు చదువుకుంటున్న సందర్భంలో వాళ్ళ కనీసం బుక్స్ దొరికే పరిస్థితి లేదు. సర్పంచ్కి వచ్చే గౌరవ వేతనం 5,000 నుంచి సగం రూపాయలు చెల్లించి ఒక వ్యక్తిని గ్రంథాలయం నిర్వహణ కోసం నా వైపు నుంచి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అట్నే ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే చదువుకున్న వ్యక్తి, సమాజంలో అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే పనిచేయగలుగుతాడు. అందుకే ఒకసారి నా కోసం ఆలోచించమని చెప్పేసి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా సమస్యలు పరిష్కారం కావాలంటే కొట్లాటోడు కావాలి. మండల పరిషత్తును వేదిక వేసుకొని పోరాటం చేయాలి. కేవలం అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ సభ్యుడైతే మాత్రమే సరిపోదు. కొట్లాటోనికి కత్తి ఇవ్వమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కొట్లాటోనికి కత్తిస్తే కత్తితోటి యుద్ధం చేస్తాడు తప్ప కొట్లాటోనికి కత్తిస్తే యుద్ధం చేయడానికి అవకాశం లేదు. అందుకే ఈ గ్రామంలో ఉన్నటువంటి కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా పెద్దలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకే భవిష్యత్ కాలంలో అందరి సహకారంతో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి పరిపాలన కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అందరి సహకారం, సహాయ సహకారాలు అందించి ఈ గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటూ మిగతా ఏ బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఎట్లాంటి నాకున్నటువంటి సొంత వ్యాపారాలు లేకుండా ఈ గ్రామంలో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ పెద్దలందరూ కూడా ఆలోచించి 25వ తేదీ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కప్సాసర్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి సవినయంగా మనవి చేస్తున్నాను. అలాగే మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పని ఏంటిది? ఈ గ్రామంలో ప్రధానంగా నేను గతంలోనే చెప్పిన ఇప్పుడే 6 నెలల్లో బస్సు అనేది ఆర్టీసీ బస్సు అనే సౌకర్యం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా. రెండోది ఈ గ్రామంలో అనేక మురికి కాలువలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటికన్నిటికి కూడా డ్రైనేజీ ఏర్పాటు చేసి వాటన్నిటిని నిల్వ చేయడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఎలాగ చెప్పినో రోడ్డుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్డు సమస్యలు, గ్రంథాలయం సంబంధించిన సమస్య కూడా పరిష్కారం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ప్రతి వార్డుకి వెళ్ళి వార్డులో సమస్యలు నేరుగా నేనే తెలుసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజల అవసరాలు ఉంటే గ్రామ పంచాయతీ దగ్గరికి రావద్దు, ప్రజల దగ్గరికి నేనే వెళ్తా. ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రజల వద్ద నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ పంచాయతీ అంటే ప్రజలు అనుకుంటుంటారు అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే మాకు సంక్షేమ పథకాలు వస్తాయి అని అనుకుంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అధికార పార్టీ ఉంటేనే సర్పంచ్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక వాదన తీసుకొస్తూ ఉన్నారు. ఈ వాదన గతంలోనే నేను చెప్పడం జరిగింది. ప్రధానంగా గంగదేవిపల్లి అని చెప్పేసి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామం. గత 30 సంవత్సరాలుగా ఆ గ్రామ ప్రజలు
ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా అక్కడ అధికార పార్టీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేయగలుగుతారో వారినే ఎన్నుకుంటారు. ఇలా ఒక కులం కాదు, రిజర్వేషన్తో సంబంధం లేదు, అందరూ కూడా ఒకటే ఆ ఊరిలో ఒక అభ్యర్థిని ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అభ్యర్థిని ఎన్నుకుంటారు. అందుకే గంగదేవిపల్లి లాంటి 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామంలో కూడా అదే ఆదర్శాన్ని కొనసాగిస్తానని చెప్పేసి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు మరొక్కసారి ఆలోచించాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.